హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. పెట్రోలు డీజిల్ ఏపీలో దొరకడం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు హల్చల్ చేస్తూ రోజుకు ఒక పోస్టులు పెడుతున్నారు. ఎక్కడికంటే అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ కోసం సపరేట్గా ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళని అడుగుతున్నా డైరెక్ట్గా, మీరు పెట్రోలు డీజిల్ దొరకలేదంటే ఎలా ధర్నాలు చేయాలి? ఎండలో కూర్చోవాలి, లేదా మీ బండ్లు స్టార్ట్ అవ్వలేదని చెప్పి ధర్నాలు చేయాలి. అంతేగాని నోరు లేని పశువులకి చూడండి, పైన ఆటో పెట్టి కింద ఆయన మళ్ళీ పైన ఎక్కి, ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు అనుచరులు పైన ఎక్కి ఇచ్చేదానికి ఏం లేదు, ఆయన ఒక్కడు మాత్రమే ఎక్కాల. ఆయన ఎక్కి ఆ బండి లాగుతూ ఉంటే పాపము ఎద్దు బాధ చూడండి, నోరు లేని మూగజీవం అది. దాని బాధ చూడండి ఎట్లా బాధపడుతుందో చూడండి. దాని బాధ చూడండి, నాలుగు సాపుతోంది అది. చూడండి అంత బాధపడతా ఉంటే పెట్రోల్ దొరకలేదని చెప్పి నువ్వు ఇట్లా ఎవరైనా వినూత్నంగానంట. మళ్ళీ ఇది అది ఎక్కడ వేసినారు తెలుసా? అఫీషియల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజీలో ఈ వీడియో వేసినారు. కొంచెమైనా జ్ఞానం అనేది ఉండదా మీకు? ఎవడైనా పెట్రోల్ డీజిల్ దొరకపోతే ఇలా చేస్తారా? ఒకసారి తెలంగాణకి హైదరాబాద్కి వెళ్ళి చూడండి, అక్కడ కూడా దొరుకుతుందేమో పెట్రోల్, అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. కానీ ప్రతిపక్ష నాయకులు ఎలా ఉన్నారంటే వాళ్ళకి అనుకూలంగా అట్లా పెట్రోల్ కొరత రాకుండా చూసుకుంటున్నారు. ఎలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే దానికి కూడా కారణం లేకుండా ఏం లేదు. పెట్రోల్ బంకు ఓనర్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ మాదిరి చేస్తున్నారని చెప్పి బయట చాలా వరకు ఇనికిడి వినిపిస్తూ ఉంది. అవన్నీ వదిలేసి అవన్నీ పట్టించుకోకుండా ఇంకోటి ఏంటంటే, అవన్నీ పట్టించుకున్నా కూడా అది హైదరాబాద్లోనో లేకుంటే ఇతర రాష్ట్రాల్లో పనికొస్తుంది. మన ఏపీలో మటుకు అది పనికిరాదు. అదిగాక జగన్మోహన్ రెడ్డి ఎక్కడో లండన్లో ఉంటే పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందని చెప్పి అక్కడి నుంచి ఆయన వీడియో కాల్స్ మాట్లాడడం, పెట్రోల్ గురించి డీజిల్ గురించి, పెట్రోల్ డీజిల్ దొరకడం లేదని చెప్పి ఆయన మాట్లాడడం నిజంగా నవ్వొస్తుంది. ఎందుకు నవ్వొస్తుంది అంటే, అరే పెట్రోల్ డీజిల్ ఎందుకు దొరకడం లేదురా, ప్రజలకు మనం ఎందుకు సాయం చేయలేకున్నామరా అనేది వదిలిపెట్టి కావలసికల్లా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం ఎత్తిపోయింది, ప్రభుత్వం వల్ల కావడం లేదు అంటే ప్రతిపక్షంలో మీరు లేరనే కదా ఇదంతా చేయడం. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు. ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వాలంటే ముందు మీరు ఇలాంటి చేస్తే కదా, ప్రజల సమస్యల గురించి మాట్లాడితే కదా. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మాత్రం సరిపోదు, అది కూడా చెప్తున్నా. ప్రజలకు సహాయపడాలా. మీరు సహాయపడే పనులు ఒకటైనా చేస్తున్నారా? అసలు మీరు అక్కడెక్కడో లండన్లో ఉండి ఆయన వీడియో కాల్స్ మాట్లాడే బదులు ఎక్కడి నుంచి సమస్య మొదలైంది, ఆ సమస్యను మనం ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం? మనకు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రజలు ఇంతకుముందు 5 ఏళ్ళు మనల్ని గెలిపించినారు కదా, వాళ్ళకి మనం సాయం చేద్దామన్న ఆలోచన మీకైనా ఉందా? ఎంతసేపు ఆయన గూగుల్ డేటా సెంటర్ని తెచ్చినాడు, మనం ఏం తేలేకపోయినాము, దానికి క్రెడిట్ చోరీ చేయాలా? అనకాపల్లి స్టీల్ ప్లాంట్ తెచ్చినాడు, అది మనం తేలేకపోయినాము, దాని మీద మనం క్రెడిట్ చోరీ చేయాలా? ఏంది అసలు ఈ పద్ధతి, ఈ ప్రవర్తన? గత హయాంలో ఎక్కడే లేదు అసలు. ఇంతకుముందు అంత 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనకబోయి చూసుకున్నా కూడా అంత దరిద్రంగా ఉంది మీరు మాట్లాడే విధానం. పరిపాలన ఏమో బ్రహ్మాండంగా ఉంది, మీరు చేసే విధానం ఏమో దరిద్రంగా ఉన్నది. ఇలాగేనా ఎవరైనా ప్రతిపక్ష హోదా కావాలంటే ఇలా చేస్తారా? ఎవరైనా ప్రభుత్వం మీద బురద చల్లడం అంటే ఇలా బురద చల్లడం కాదు, నోరు లేని జీవాలను బాధ పెట్టడం కాదు. మీకంత జాలి దయ అనేది ఉంటే మీరు కూడా వచ్చి బంకుల్లో పెట్రోల్ ఎందుకు దొరకడం లేదు, అక్కడికి సంబంధించిన ఓనర్స్, బంకు ఓనర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి చర్చించాం, దాని గురించి మాట్లాడాలా, దాని గురించి ఒక స్టాండ్ తీసుకోవాలా. ఇవన్నీ పక్కన పెట్టి మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇంతకు ముందు కూడా పెట్రోల్ డీజిల్ దొరకలేదన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే గ్యాస్ గురించి కూడా ఇదే మాదిరి మాట్లాడినారు. గ్యాస్ కూడా దొరకలేదు, ఎక్కడే కానీ దొరకలేదు, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి అంటే తెలివి ఉండి చేస్తున్నారా, తెలివి లేక చేస్తున్నారా, అసలు అర్థమే కావడం లేదు. గ్యాసులు సిలిండర్లు ఈ దొరకాలంటే అక్కడ యుద్ధం ఆగితేనే కదా మనకి గ్యాస్ కావాలన్నా, పెట్రోల్ కావాలన్నా, డీజిల్ కావాలన్నా దొరికేది. అక్కడికి పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెక్ట్గానే దొరుకుతున్నాయి. కానీ కొందరు డబ్బు కాసిపడి మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా దగ్గర వాళ్ళ అనుచరుడే అంట 600 గ్యాస్ సిలిండర్ల దాకా లోపల దాచిపెట్టినారు. మరి దానికి ఏం చేయాలా? ఈ నోరో కూడా కాదు, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకే మళ్ళీ ఇట్లా మూగజీవాలను హింసిస్తున్నాడు. అంటే తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని ఆయన భక్తులను భూమన కరుణాకర్ రెడ్డి బాధ పెడతాడు, మూగజీవాలను వాళ్ళ కొడుకు బాధ పెడతాడు. ఏంది అసలు ఇది? మీ ప్రవర్తన, మీ పద్ధతులు మార్చుకోరా? మీరు ప్రశ్నించాలన్నా, మీరు ఏమైనా మాట్లాడాలన్నా అసెంబ్లీకి వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు. అసెంబ్లీకి రారు, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడరు. ఈ పద్ధతులు మార్చుకోకపోతే మీరు నెక్స్ట్ వచ్చే 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్లో కూడా మీరు గెలిచేదంటే ఏముండదు, మళ్ళీ కూడా ఓడిపోవడం పక్క. ఈ విధంగా చేయడం నిజంగానే పనికిమాలిన తనమే అనిపించుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లు కొట్టేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఆనవాయితీ? ఇంతకుముందు ఎక్కడైనా ఉండింది అసలు ఈ పరిపాలన? పెట్రోల్ డీజిల్ దొరకపోతే మూగజీవాలను బాధ పెడతారా? ఇది ఒక్కటేననుకున్నారా? అనుకున్నారా? మీరు ఇంకా చాలా చేస్తున్నారు. అసలు ఈ పద్ధతులు, ఈ ప్రవర్తనలు మార్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి విచక్షణారహితమైన పరిపాలన సాగించాలనుకుంటే గత 5 ఏళ్లలోనే అయిపోయింది. ఈసారి అలా జరగమంటే జరగదు. మళ్ళీ చెప్తున్నాం, దీన్ని ఇలా పునరావృతం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో ఏపీ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా ఖచ్చితంగా మీరు దీన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.